ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క ప్రతికూలతని దూరం చేసుకోవటానికి 12 రాశుల వారు వివిధ దైవాలని ఏ రకంగా పూజించాలి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అదృష్టాన్ని పెంపొందింప చేసుకోవాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో, జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. జీవితం సాఫీగా కొనసాగించాలంటే నవగ్రహాల అనుగ్రహం కోసం వివిధ రకాలైనటువంటి నవధాన్యాలతో గణపతిని ఏ రకంగా ఆరాధించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ నవమి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. వారం స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ద్వారా రకరకాలైనటువంటి ఈతి బాధలు ఏర్పడుతుంటాయి. ప్రతికూలంగా ఉన్నప్పుడు ముఖ్యంగా గోచారరీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి, అలాగే శని యొక్క మహాదశ, అంతర్దశ నడుస్తూ అది ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి బాధలు ఏర్పడుతుంటాయి. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శుక్రుడు యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. నారాయణ నీ నామమే గతిక, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నారాయణ నారాయణ. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. కుటుంబ వృద్ధి చేకూరుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వృద్ధి ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి అవగాహన ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి కూడా అనుకూలతను పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆనందకర సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో, సన్నజాజులతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్న ఆటంకాలను అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితుల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆనందకర వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం కళారంగం వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. దోషాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. రాజకీయ వ్యవహారాలు రాజకీయ రంగం వారికి ఉన్నతిని పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన బాధ్యతలు పెరిగి సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి క్రమక్రమంగా పెరుగుతుంది. బలాన్ని పెంచుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. శత్రు భయతిపోతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అవమానకర సంఘటనల నుంచి సినీ రంగం వారు బయటికి రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు తద్వారా విజయాలు కళారంగం వారికి ప్రాప్తిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక ఆందోళన కూడా వెనంటి ఉంటుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి సమస్యలను సృష్టిస్తుంది. నూతన బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ఉద్యోగస్తులకి ప్రతికూలతను పెంచుతాయి. నూతన కార్యక్రమాలను వెంటనే మహిళలు గృహరీత్యా ప్రారంభించలేకపోతారు. నిన్నటి వరకు ఆశించినటువంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈరోజు పరిస్థితిలో ఏర్పడినటువంటి మార్పులు విస్మయాలను కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి కఠిన పరీక్షలు తప్పనిసరి. గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆటంకాలని అధిగమించగలుగుతారు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు, విదేశీ సంబంధిత వ్యవహారాలు నెగ్గుకురాగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కార్యసిద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వృద్ధి కూడా చేకూరుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి లాభిస్తాయి, ఉపకరిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కళారంగం వారికి కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో నందివర్ధనాలతో పూజించడం ద్వారా అర్ధాశ్రమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై తిరిగి పట్టు బిగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. నూతన బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విజయాలు మాత్రం ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి ఏర్పడతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆసక్తితో కూడినటువంటి ఆర్థిక అంశాలు అనుకూలతను పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా క్రమశిక్షణతో రాణించగలుగుతారు. ఓర్పు, సహనం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. ఆటంకాలను అధిగమించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి అనుకూల మార్పులు ఉపయోగపడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, విజయాలకి తోడ్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారం పడతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు పెరుగుతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటన లేకపోలేదు. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఇతరులను నమ్మటం ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు, ప్రతికూల పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మహిళలు గృహపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఒత్తిడులతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారిని కలవరపెడతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారు కూడా జాగ్రత్తలు వహించాలి. సినీ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సాహిత్యపరమైనటువంటి అంశాల్లో గుర్తింపు లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి గృహపరంగా ఆనందాన్ని పెంచుతుంది. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆధిక్యత పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో పిల్లల వల్ల అభివృద్ధి చేకూరుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అంచనాలు వ్యాపార రంగం వారికి దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి స్థిరాస్తి రంగం వారికి కూడా పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక ధోరణి కూడా పెరుగుతుంది. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆధిక్యత పెరుగుతుంది. ప్రాధాన్యత కూడా. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతి ఏర్పడుతుంది. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆభరణాలు వంటివి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చేయూత లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అనుకూలతని పెంచుతాయి. గుర్తింపుని కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శని దోషాలు తొలగిపోతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అదృష్టాన్ని పెంపొందింప చేసుకోవాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. జ్యేష్ఠ నక్షత్ర జాతులకి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి కూడా మెండుగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. సందర్భానుసారంగా అభిప్రాయాలు కూడా మార్చుకుంటారు. శాశ్వత విరోధం శాశ్వత మిత్రత్వం ఎవరితోనూ వీరికి ఉండవు. సాంకేతిక రంగంలో వైద్య విద్యలో ఒక ప్రత్యేక విభాగంలో విశేషంగా రాణించగలుగుతారు. విదేశాల పట్ల విహారయాత్రల పట్ల ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వీళ్ళు చిన్న విషయాలకు కూడా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఏదైనా బుధవారం నాడు 11 అరటిపండ్లు ఎవరికైనా వీరు దానంగా ఇవ్వడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. రాత్రిపూట తల దగ్గర నీళ్లు ఉంచి ఉదయం నిద్రలేవగానే వేప చెట్టు లేదా తులసి చెట్టు మొదట్లో పోయడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు వీరికి పరిష్కరింపబడతాయి. ప్రతి నెలలో అమావాస్య నాడు ఉపవాసం ఉండి 6 ఒత్తుల దీపం నేతితో వెలిగించి ఉత్తర దిక్కులో ఉంచడం ద్వారా
ఆగిపోయినటువంటి కార్యక్రమాలు వీరు పునఃప్రారంభించగలుగుతారు. బుధవారం నాడు గణపతిని అర్చన చేయటం, పెసలు దానం చేయటం, అన్నదమ్ములతో సఖ్యతగా ఉండటం వల్ల వీరికి మంచి ఫలితాలు ఏర్పడతాయి. వీరికి అదృష్టవారం బుధవారం, ఉపవాసం శుక్రవారం వీరికి బాగా కలిసి వస్తుంది. అదృష్ట దిశ ఉత్తర దిశ. అదృష్ట రంగు ఆకుపచ్చ. శుభమాసాలు మే, సెప్టెంబర్. అదృష్ట సంఖ్యలు 5, 2, 1. విష్ణుమూర్తి యొక్క ఆరాధన, హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు వీరికి చక్కటి ఫలితాన్ని కలిగిస్తాయి, అభివృద్ధికి దోహదపడతాయి. నవధాన్యాలతో గణపతిని ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. జీవనం ఎలాంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా కొనసాగటానికి నవగ్రహాల అనుకూలత తప్పనిసరి. నవగ్రహాల అనుగ్రహం కోసం గణపతిని నవధాన్యాలతో పూజించడం అనేది ఎంతో ప్రశస్తమైనటువంటి విధానం. సమస్యల్ని పరిష్కరిస్తుంది. త్రిమూర్తుల కోరిక మేరకు గణపతి తన శరీరంలో ఒక్కో చోట ఒక్క గ్రహాన్ని నిక్షిప్తం చేసుకున్నాడంటారు. ప్రతి శనివారం గరిక నవధాన్యాలతో గణపతికి 11 ప్రదక్షిణలు చేయడం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ నవధాన్యాల్ని గరికని కలిపి విఘ్నేశ్వరుని పూజించడం ద్వారా జీవనంలో సుఖశాంతులు పెరుగుతాయి, అడ్డంకులు తొలగిపోతాయి. గణపతిని పూజించేటువంటి నవధాన్యాల్ని ప్రత్యేకమైనటువంటి స్థలంలో వేయాలి. వాటి నుంచి వచ్చినటువంటి మొలకల్ని ఆవుకు తినిపించడం వల్ల అన్ని విధాల అనుకూల పరిస్థితులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. రేపు పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలున్నాయి. పూర్వాభాద్ర నక్షత్రం ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి సిద్ధయోగం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి అమృత యోగం ఉంటుంది. ఈ 2 యోగాలు కూడా శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా రేపటి నక్షత్ర బలరీత్యా నామకరణం, అన్నప్రాసనం, సీమంతం, కర్ణవేధ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేయటానికి, వివాహపరమైన ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి, వైద్య పరీక్షలు నిర్వహించుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మోటార్ సైకిళ్లు, ఫర్నిచరు, టీవీ, కిరాణా షాపుల ప్రారంభానికై చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులు కందులు, శనగలు, గోధుమల విత్తనాలు చల్లటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా సందేహ తత్వంతో కూడినటువంటి ప్రశ్నలకు తగిన సమాధానాలు అనేటువంటి విశేషాంశం అత్యంత ముఖ్యమైనది. ఎన్నో సందేహాలు మనసును సందేహింపజేస్తూ ఉంటాయి. వాస్తుశాస్త్రరీత్యా ఇంటికి ఏ ద్వారాలు మంచివి, ఎందుకు, ఏ ద్వారాలు మంచివి సహసిద్ధంగా ప్రతి ఇంటికి కూడాను, అవి ఎందుచేత మంచివి అనేటువంటి విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకున్నాం. తూర్పు ద్వారం అనేటువంటిది చాలా మంచిది. ఏ ఇంటికైనా తూర్పు ద్వారం చాలా మంచిది. దక్షిణ ఆగ్నేయ ద్వారం స్త్రీలకు మేలు చేస్తుంది. దక్షిణ ద్వారం గృహస్థులకు శుభప్రదమైనది. పశ్చిమ ద్వారం క్షేమదాయకంగా ఉంటుంది. పశ్చిమ వాయువ్య ద్వారం అనేక శుభాల్ని కూడాను కలిగిస్తుంది. ఉత్తర ద్వారం ప్రగతిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఉత్తర ఈశాన్య ద్వారం సౌభాగ్యాన్ని అందిస్తుంది. తూర్పు ఈశాన్య ద్వారం కీర్తిని, సంతతిని పురోగమింపచేస్తుంది. అయితే ఏ ద్వారాలు మంచివి కావు, తెలియకుండా కనుక ద్వారం పెట్టినట్టయితే ఎటువంటి అనర్థాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది. తూర్పు ఆగ్నేయ ద్వారం, దక్షిణ నైరుతి ద్వారం, పశ్చిమ నైరుతి ద్వారం, ఉత్తర వాయవ్య ద్వారాలు మంచివి కావు అనే విషయాన్ని మనం అవగాహన చేసుకుందాం. ఇట్లా అవగాహన కనుక ఉన్నట్లయితే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు చాలా చక్కగా నిర్మాణం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి అలాగే ఏ నడకలు మంచివి,
ఏ ఏ నడకలు మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేసినట్లయితే తూర్పు నుంచి పడమరకు నడక, దక్షిణం నుంచి ఉత్తర ఈశాన్యం గుండా నడక, పశ్చిమ ద్వారం నుంచి ఉత్తర ఈశాన్య ద్వారాల నడక, అలాగే పశ్చిమం నుండి తూర్పు ఈశాన్య ద్వారం గుండా నడక, ఉత్తర ద్వారం నుండి దక్షిణ ద్వారం నడక గృహస్థులందరికీ కూడాను అనేక విధాలుగా శుభ ఫలితాలని కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గమనించుకోవచ్చు. అసలు నడకలు అనేటువంటి మంచి కానివి ఏమన్నా ఉన్నాయా? పని బాగానే ఉందండి, అన్నీ బాగానే చెప్పారు కదా. మరి ఏ నడకలు మంచివి కావు? తూర్పు నుంచి దక్షిణ నైరుతి ద్వారం గుండా గమనం మంచిది కాదు. తూర్పు నుండి పశ్చిమ నైరుతి నడక, అలాగే తూర్పు నుంచి వాయువ్యానికి నడక, అలాగే తూర్పు ఆగ్నేయం నుంచి పశ్చిమ ద్వారం నడక, అలాగే దక్షిణ ఆగ్నేయం నుంచి ఉత్తర వాయువ్య ద్వారం నడక, దక్షిణం నుంచి ఉత్తర వాయువ్య ద్వారం నడక, ఉత్తరం నుంచి దక్షిణ ఆగ్నేయానికి నడక, ఉత్తరం నుంచి నైరుతి ద్వారం నడకలు అశుభాలని కలిగిస్తాయి సుమా. ఇంటికి సహసిద్ధంగా ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని ద్వారాలు ఉండాలి అనేది కూడా చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. 8, 16 ద్వారాలు ఉండినా దాని ఫలితం కనిపించకపోవచ్చు. ఇంటి ద్వారాల సంఖ్య సరి సంఖ్య కానీ సరి సంఖ్యలో ఉండటం చాలా మంచిది. 2, 4, 6, 8 ఇటువంటి సంఖ్యలు చాలా మంచివి. ద్వారాలు 0 రాకూడదండి. చివర 0 కనుక వచ్చినట్లయితే కించిత్తు ఇబ్బందులు వస్తాయి. అంటే 10 ద్వారాలు పెట్టారనుకోండి, 10 పెట్టకూడదు. అలాగే కిటికీలు కూడాను ఎన్ని ద్వారాలు అయితే ఉంటాయో ఆ ద్వారానికి ఎదురుగా ఒక కిటికీ. అయితే మొత్తం మీద కూడితే సరి సంఖ్య రావాలి. అలా కనుక వచ్చినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో ఆ గృహం విరాజిల్లుతుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంట్లో ఏ ఏ దిశల్లో అధికంగా భారాన్ని వేయకూడదు. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇళ్ళంతా బ్రహ్మాండంగా కడతారు. తీరా వస్తువులు అమెరికా దగ్గరికి వచ్చేటప్పటికల్లా చాలా భారమైనటువంటి వస్తువులు ఎక్కడైతే ఉండకూడదో అక్కడే ఉంటున్నాయి. వాళ్ళకి ఇంకా కలిసి వచ్చేదే ఉంది. ఎంత డబ్బు సంపాదించినా నిలవట్లేదండి అంటారు. దానికి కారణం అదే. తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, ఉత్తరం, ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయువ్యాల్లో అధిక భారం వేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏ దిశల్లో బాగా భారం గట్టి వస్తువులు ఉంచవచ్చు అని చెప్పేసి కనుక మనం భావించినట్లయితే దక్షిణం, పశ్చిమం, నైరుతి. దక్షిణం వైపు కానీ పశ్చిమం వైపు కానీ నైరుతి వైపు కానీ బాగా బరువులు ఉంచవచ్చు. దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయువ్యం ఇవన్నీ కూడా భారాన్ని భరించగల దిక్కులుగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేసింది. దక్షిణ నైరుతి గదుల్లో ఎంత భారమైన వస్తువులు పెడితే మన జీవితం అంత సుగమంగా ఉంటుందని కూడా శాస్త్రం. దక్షిణం, పశ్చిమం, నైరుతి గోడలను తాకుతూ ఎట్టి దృఢమైనటువంటి వస్తువులైనా సరే ఉండవచ్చు. దక్షిణ ఆగ్నేయం గోడకు బరువైన వస్తువులను ఆనించి పెట్టుకోవచ్చు. అయితే తూర్పు ఆగ్నేయపు గోడను మాత్రం తాకుతూ ఏ వస్తువులు కూడా ఉంచరాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. చాలామందికి బీరువాలు ఏ మూల పెట్టుకోవాలండి అని చెప్పేసి సందేహంగానే ఉంది ఇప్పటికీ. కొంతమంది బీరువా ఆగ్నేయంలో పెట్టాలా, లేకపోతే నైరుతిలో పెట్టాలా, లేకపోతే ఉత్తరం గోడ కానిచ్చి పెట్టాలా అనేటువంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బీరువాలు, సోఫాలు, బరువైనటువంటి వస్తువులన్నీ కూడా దక్షిణ నైరుతిలోనూ పశ్చిమ నైరుతిలోనూ ఏర్పరచుకోవాలి. కొంతమంది ఉత్తరం బీరువా పెట్టాలని చెప్పేసి అది కుబేర స్థానమని, కొంతమంది నగదు పెట్టెను ఉత్తరపు గోడకు బిగించి బీరువాలను మాత్రం నైరుతి మూల ఉంచుకున్నారు. ఆ నగదు పెట్టెలు మాత్రం ఉత్తరపు గోడకు బిగించి ఉండటం వలన అష్టైశ్వర్య సిద్ధిని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. నాణ్యత గల వస్తువును ఎన్నుకోవడంలో ఏది మంచిది అని అడిగినప్పుడు సహసిద్ధంగా దుకాణదారుడు
అసలు సిసలైన వస్తువునే చూపిస్తాడు, ఇదైతే బాగుంటుందండి మీ ఇష్టం అని. అలాగే వాస్తు కూడా ఎవరికి నాణ్యత తత్వరీత్యా ఎటువైపు పెట్టినట్లయితే తమకు బాగా కలిసి వచ్చిందో అనుభవంతో ఆ అనుభవ సారాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు దాన్ని పాటించడం కూడా సర్వోత్తమమైనటువంటి లక్షణంగా కూడా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఉత్తరం వాయువ్య ఖాళీగా ఉంచి కొద్దిగా ఉత్తర గోడకు ఆనించకుండా దక్షిణం చూస్తూ బీరువాని ఉంచి దానిలో డబ్బులు పెట్టినట్లయితే డబ్బులు ఈ మధ్య ఖర్చు బాగా తగ్గిందండి, బాగానే ఉన్నాం అనేవాళ్ళు ఉన్నారు. ఆ ఇంట్లో కట్టినటువంటి తీరుతెన్నుల యొక్క ప్రభావం, అలాగే ఆ ఇంటి నిర్మాణంలో గదుల యొక్క కొలతల యొక్క ప్రభావం కూడా ఒక్కొక్కసారి పనిచేస్తూ ఉంటుంది బాగా. నైరుతిలో వాళ్ళు పడక గది ఉంది, ఆ పడక గదిలో బీరువా పెట్టుకున్నారు. విశాలమైనటువంటి పడక గది కాబట్టి నైరుతి మూలే బీరువాని ఉంచుకున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారు. కొంతమంది ఉత్తర గోడకు కూడా ఉంచి ఆనించకుండా బీరువాని దర్శనం చూస్తూ పెట్టారు, కాస్త ఖర్చులు తగ్గాయి అన్న వాళ్ళు కూడాను ఉన్నారు. వారి వారి అభిప్రాయం ప్రకారంగా ఆ ఇంటికి ఏది అయితే సరైనటువంటి ప్రభావాన్ని ఇస్తుందో దాన్ని పరిశీలన చేసుకొని దాన్ని గనక ఆచరించినట్లయితే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. రేపు హనుమత్ జయంతి సందర్భంగా గృహవాస్తు శాస్త్రరీత్యా ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇదే కదా గీతలో కూడా చెప్పాడు. కాబట్టి నేను అలా అవతారం తీసుకుని ఈ భూమి మీదకి వస్తూ ఉంటాను. వచ్చినప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, ఒక అవతారంగా వచ్చినప్పుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ ఎలా చెయ్యాలన్నది పూర్తిగా నా అధికార పరిధిలోని విషయం. దీన్ని ఎలా చెయ్యాలి ఇప్పుడున్న పరిస్థితికి అన్నది అనుగుణంగా నేను ప్రవర్తించవచ్చు. ఎందుకంటే అది చక్కబెట్టవలసిన కర్తవ్యం నాది, ఆ అధికారము నాది. అయినప్పుడు ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులలో కౌరవులు ఎలా మరణించాలి, కౌరవులు ఎలా మారాలి అన్న విషయంలో నాది నిర్ణయం. నేను కావాలనుకుంటే చంపించవచ్చు కూడా సంధి ప్రయత్నం చేయకుండా. ఎందుకంటే అవతారమునకు ప్రయోజనము ధర్మ సంస్థాపనయే. నేను వెళ్ళి బతిమాలుకుని వాణ్ణి సంధి చేసుకోమని అడగవలసిన అవసరం నాకు లేదు. వెళ్ళినప్పుడే నాకు తెలుసు వాడు మూర్ఖుడు మాట వినడని. అయినా అవమానములు భరించాను, వెళ్ళాను, సంధి చేసే ప్రయత్నం చేశాను, విశ్వరూప ప్రదర్శనం చేశాను. వాడు వినలేదు. అప్పుడు యుద్ధభూమిలో పాండవుల్ని నిలబెట్టాను. నిజానికి వాడు ఎటూ వినడని పాండవుల్ని యుద్ధానికి తీసుకెళ్లి నేను కౌరవులందరినీ సంహరించిన అడగగలిగిన అధికారం నీది కాదు. ఇప్పుడు అదుపు తప్పిన వాడివి, పరిధి తప్పిన వాడివి ఉదంక మహర్షి నువ్వు, నేను కాదు. నువ్వు అసలు ఈ ప్రశ్న వెయ్యడానికి సరిపోవు. ఇటువంటి ప్రశ్న వేశావు. నువ్వు చెయ్యలేదు తగిన ప్రయత్నం, శపిస్తానంటున్నావు. మాట్లాడవచ్చా? అలా ప్రశ్న వెయ్యవచ్చా? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ పాటి ఉద్వేగం కూడా కంఠంలో లేకుండా మాట్లాడాడు. మహర్షి అవతార స్వీకారం చేసినప్పుడు ధర్మ సంస్థాపన ఎలా చెయ్యాలన్నది నా అధికారం.
కౌరవులు ఇటు మాట వినరు కనుక నేను పాండవులను యుద్ధభూమిలో నించోపెట్టి కౌరవుల్ని చంపేయచ్చు. కానీ అలా చేయలేదుగా, ప్రయత్నించానుగా. ధర్మ సంస్థాపన చెయ్యాలనుకున్నా సంధి చేద్దామనే ప్రయత్నించానుగా. నేనే వెళ్ళానుగా రాయబారానికి. నేను వెళ్ళకముందు కూడా ద్రుపద పురోహితుడు కూడా రాయబారానికి వెళ్ళాడుగా. మరి ఎవరు చెప్పినా వినలేదుగా. పోనీ నేను చెప్తే వినలేదు, నా ప్రయత్నం దోషం అనుకో. భీష్ముడు చెప్పాడుగా, ద్రోణుడు చెప్పాడుగా, విదురుడు చెప్పాడుగా, సంజయుడు చెప్పాడుగా. మరి ఎవరు చెప్పినా వినలేదుగా. విననప్పుడుగా యుద్ధం చేయించా. నిజానికి వాడు వినడని తెలిసి యుద్ధం చేయించవలసిన వాణ్ణి. వినడని తెలిసి కూడా నేనే రాయబారానికి వెళ్ళి వాడు బతకడానికి అవకాశం కల్పించడానికే ప్రయత్నించానుగా. పాడు చేశానని నింద చేసి నన్ను శపిస్తానని అనడం నీకు తగిన పనేనా? ఇప్పుడు ఎవరి దోషం చేసిన వారు, ఎవరు ఎవరిని శపించవచ్చు? నిజానికి ఈ మాట అన్న తర్వాత ఉదంకుడి శాపాన్ని పొందాలా కృష్ణుడి వలన? కృష్ణుడు ఉదంకుడి వలన శాపాన్ని పొందాలా? ఏమనాలప్పుడు ఉదంక మహర్షి? కాబట్టి నేను చేసిన దానిలో దోషం ఎక్కడుంది అని అడిగాడు. అడిగితే చిత్రం ఏమిటంటే, ఇంత శాపం ఇస్తానన్న ఉదంకుడు నాకు అర్థమైంది, కృష్ణ నా గర్వం తగ్గిపోయిందయ్యా, నిజమే నేనే పరిధిని అతిక్రమించాను, నువ్వు ఉదారంగా ప్రవర్తించావు, నన్ను మన్నించు అని ఊరుకోవాలి. కానీ ఉదంకుడు అన్నాడు, ఆ కురుసభకి వెళ్ళి విశ్వరూపాన్ని ప్రదర్శించావే, వాళ్ళెంత అదృష్టవంతులయ్యా, వాళ్ళందరూ విశ్వరూపం చూశారు. కృష్ణ నాకు కూడా ఒక్కసారి ఆ విశ్వరూప దర్శన భాగ్యాన్ని కటాక్షించు అన్నాడు. ఇవ్వచ్చా కృష్ణుడు విశ్వరూప సందర్శన భాగ్యాన్ని? అంటే ఎంత కోపానికి అతీతంగా ఉంటాడో, ఎంత ప్రేమైకమూర్తో, ఎంత దోషం చేసినా ఎంత హత్తుకుంటాడో. బ్రతిమాలుకుని తాను తన గొప్పతనాన్ని తన మంచితనాన్ని మహర్షి అర్థం చేసుకునేట్టు చేసి మహర్షి కోపాన్ని తాను పోగొట్టాడంటే, ఈ ఘట్టం చదివాక కూడా కృష్ణ పరమాత్మకి నమస్కారం చెయ్యకుండా బ్రతకడం సాధ్యం అవుతుందండి? కృష్ణనామం చెప్పకుండా బ్రతకగలడా ఎవడైనా లోకంలో? అంతటి రాశీభూతమైన కారుణ్యం కృష్ణ పరమాత్మ అంటే. అంటే తప్పకుండా మహర్షిని ముచ్చట తీరుస్తాను, చూడు నా విశ్వరూపం అని చూపించాడు. ఇక్కడ చూపించింది మీరు ఒకటి గుర్తించాలి. మహర్షి అడిగినవాడు యశోదకి ఒకలా కనపడుతుంది, యుద్ధభూమిలో అర్జునుడికి ఒకలా కనపడింది, అసలు నేను చూడలేనన్నాడు అర్జునుడు. ధృతరాష్ట్రాదులకు ఒకలా కనపడింది. ఇక్కడ విశ్వరూపం వ్యాపకత్వాన్ని చూపించాడు, అంతటా తాను ఎలా నిండిపోయి ఉంటానో చూపించాడు. అంటే బంగారానికి ప్రాణం వచ్చి నేను నీవు పెట్టుకున్న ఉంగరం అంతా ఎలా ఉన్నానో చూడని కాళ్ళు చేతులతో కనపడింది అనుకోండి, ఎంత గమ్మత్తుగా ఉంటుందో అలా ఈ బ్రహ్మాండం అంతా తాను ఎలా ఉన్నాడో కనబడ్డాడు. అదే విష్ణు సహస్రనామానికి పీఠిక. క్షీరోధన్వత్ ప్రదేశేషు చ మణివిలసత్సైకతే ముక్తికానాం మాలా క్లుప్తా సమస్త స్ఫటికమణినిభైర్ముక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ తరినళినగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిః వీరసురనిలచంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. అదే రూపాన్ని సాక్షాత్కరింపజేశాడు. భూపాదౌ, ఈ భూమి అంతా కూడా ఆయన పాదములుగా కనపడింది. ఆయన పాదములే భూమి. ఈ భూమి అంతటా కూడా ఆయన పాదములు వ్యాపకత్వంతో కనపడ్డాయి. ఉంగరమునందు బంగారమున్నది అనడం తేలికైన ఈ బంగారమంతా కూడా ఒక పురుష రూపాన్నో ఒక స్త్రీ రూపాన్నో ధరించి నీ ఉంగరమునందు నేనున్నానని కనపడితే ఎలా ఉంటుందో అలా ఈ భూమి అంతటా ఆయన పాదములే కనపడ్డాయి. అంతరిక్షం ఆకాశం అంతా కలిపి ఆయన యొక్క శిరస్సు, మొత్తం ఆకాశం ఆయన శిరస్సు అయిపోయింది. దిక్కులన్నీ కలిపి ఆయన భుజములైపోయి, ఈ రెండిటికి మధ్య భాగమంతా కలిపి ఆయన ఉదరము వక్షస్థలం అయిపోయింది. ఇప్పుడు ఆయన వినా ఇంకొకటి ఉన్నదా? బంగారము ఉంగరమైనది, విష్ణువు విశ్వమైనాడు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు.
అందుకే భాగవతంలో ప్రారంభం చేస్తూనే శుకబ్రహ్మ ఒక మాట అంటారు పరీక్షిత్తుతోటి, హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. హరిమయము కాని అణువు అయినను లేదు. పరమపావన వంశపావన వింటే అంటాడు, ఓ వంశపావనుడైనటువంటి పరీక్షిత్తు నువ్వు జాగ్రత్తగా తెలుసుకుంటే హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. హరియే విశ్వము, విశ్వమే హరి. ఇక రెండు లేవు, విశ్వము విష్ణువు, విష్ణువు విశ్వము. బంగారము ఉంగరము, ఉంగరము బంగారము. నాకేం కనపడుతుంది? ఉంగరం కనపడుతుంది. నా వేలుకి సరిపోతుందా అండి అని కొట్టుకెళ్ళి తీసుకుని వేలుకి పెట్టుకుని ఇలా చూపించి, బాగుందే నా వేలికి అంటే, బాగుందండి అంటే, ఈ ఉంగరం తీసుకుంటాను ఎంత అంటాను. ఈ ఉంగరం ఎంత అంటే నాకు నచ్చింది కదా అని ధర చెప్పరు. ఆయన ఏం చేస్తాడు? ఈ ఉంగరాన్ని తీసుకెళ్ళి తక్కెట్లో పెడతాడు. ఎందుకు? ఆయనకి ఉంగరం కాదు, ఉంగరంలో ఉన్న బంగారమునకు విలువ కడతాడు. ఈ ఉంగరమునందున్న బంగారము అమ్ముతున్న వాడికి కనపడుతోంది, నాకేం కనపడుతోంది? ఉంగరము కనపడుతోంది. విశ్వముగా ఎందుకు కనపడుతోంది? ఆ జ్ఞానము కలగలేదు కనుక. ఆ జ్ఞానము కలిగిందనుకోండి శంకర భగవత్పాదుల్లాగా విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. అందుకే విష్ణు సహస్రనామం యొక్క ప్రారంభనామమే విశ్వం విష్ణు, విశ్వము విష్ణువు. అదే విష్ణు సహస్రనామ స్తోత్రానికి పీఠిక అయినప్పుడు, అది చదివినప్పుడు ఏదో అదిగా ఈ విశ్వమంతా కనపడింది ఉదంక మహర్షి. పరమానందాన్ని పొందాడు ఉదంకుడు. అబ్బా కృష్ణ, ఎంత మహోపకారం చేశావయ్యా, నాకు అద్భుతమైన ఉపకారం చేసి పెట్టావు తండ్రి, ఏమైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇది నిర్జల ప్రదేశం. ఎవరికి ఇస్తున్నాడు ఇవన్నీ? ఎవరు తనని విమర్శించాడో, ఎవరు తనని శపిస్తానన్నాడో, ఎవరి తనతో పక్షపాతంతో మాట్లాడాడో, తెలిసి తెలియని వాడిలా ప్రవర్తించాడో వాడిని అనుగ్రహించి వరములిస్తున్నాడు. అది కృష్ణుడంటే. అమృతం వా ఆపహ అంది వేదం. అమృతమే నీరు, నీరే అమృతము. అటువంటి నీరు ఇక్కడ లేదు కృష్ణ, నువ్వు అనుగ్రహించి నాకు నీరు లభించేటట్టు చెయ్యి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకు ఎప్పుడు నీరు కావాలనిపించినా ఒకసారి నన్ను స్మరించు, నీకు నీళ్లు దొరుకుతాయి. తప్పకుండా దానికే ఉంది. రెండు అదృష్టాలు కలిసి వస్తాయి, నీళ్లు వస్తాయి, నీ నామం చెప్పినట్టు ఉంటుంది. గొప్ప వరం ఇచ్చావు, నీకు నమస్కారం అని చెప్పి కృష్ణ పరమాత్మని సాగనంపాడు. కృష్ణ పరమాత్మ రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఎంత అనుగ్రహించాడు మహానుభావుడు! ఒకసారి కాదు, అది ఇంకా ఎప్పుడైనా సరే కృష్ణుడిని తలుచుకుంటే నీళ్లు దొరుకుతుంటాయి. అయితే కొంతకాలం అయిన తర్వాత ఉదంక మహర్షి ఒక రోజున ఒక చోట ఉండగా ఆయనకి చాలా దాహం వేసి కృష్ణుడి జ్ఞాపకానికి వచ్చాడు. కృష్ణుడు చెప్పాడుగా, కృష్ణుడిని తలుచుకుంటే వెంటనే నీరు దొరుకుతుంది అన్నాడుగా. అందుకని ఆయన కృష్ణనామ స్మరణం చేశాడు, కృష్ణుడిని స్మరించాడు. వెంటనే ఎదురుగుండా ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆయన మొల మీద బట్టలేనివాడు, చుట్టూ కుక్కల్ని పెట్టుకుని ఉన్నాడు. ఒంటి నిండా దుర్గంధం వస్తోంది. అటువంటి వాడి శరీరంలోంచి శుద్ధమైనటువంటి నీరు కారుతోంది, మంచినీళ్లు కారుతున్నాయి. ఆ వ్యక్తి వచ్చి ఈయన్ని పిలిచాడు ఉదంకుడిని. ఉదంక మహర్షి, నీకు దాహం వేస్తున్నట్టుంది, నీళ్లు అవసరం కదా, కృష్ణుడిని స్మరించావుగా, తాగి నీళ్లు, ఇగో నా ఒంట్లోంచి కారుతున్నాయి కదా, తాగన్నాడు. ఆయన చూసి అన్నాడు, నీ ఒంటి నిండా కంపు, మొల మీద బట్ట కూడా లేదు, చుట్టూ కుక్కలు, ఈ నీళ్లు నేను తాగడం ఏంటి, నేను తాగనన్నాడు. బాగా ఆలోచించుకో, నువ్వు కృష్ణనామస్మరణం చేశావు, నీళ్లు కావాలనుకున్నావు, నేను వచ్చాను, శుద్ధమైన నీరు, నా మాట విను, తాగు. నేను తాగను అన్నాడు ఉదంకుడు. నీ కర్మ, తాగమని నేనన్నాను, తాగనని నువ్వు అంటున్నావు, నా కర్తవ్యం నాకైపోయింది, నువ్వు పుచ్చుకోలేదు, నాకే సంబంధం లేదు. ఆయన అంతర్ధానం అయిపోయింది. వెంటనే ఉదంకుడు ఇప్పుడు కూడా మనసులో ఏమనుకున్నాడంటే, ఇది కృష్ణమాయ. అంటే ఏమిటి మనసులో? నేను ఆ రోజు అలా అన్నాను కదా, శపిస్తానన్నాను కదా, అందుకని వరం ఇచ్చినట్టు ఇచ్చాడు, కానీ నేను గుర్తుపట్టలేనట్టుగా, నేను అవి తాగడానికి అవకాశం లేనట్టుగా చేసి నీరు లేకుండా చేశాడు. ఇది చూసావా కృష్ణమాయ అనుకున్నాడు. కృష్ణుడు కనపడ్డాడు. కనపడి ఉదంక మహర్షి దగ్గరికి వచ్చి అన్నాడు, ఉదంక మహర్షి, నీకు దాహం వేసినప్పుడు ఎంతో ప్రేమతో నన్ను స్మరించావు కదా,
పాపం అస్తమానం ఇలా ఎంతకని స్మరిస్తుంటావు నన్ను? నీటి కోసం నన్ను స్మరించాలా అస్తమానం? నీకు ఆ ఇబ్బంది కలగకూడదని నేను దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి శాసనం చేశా. ఓ దేవేంద్ర, ఉదంక మహర్షి ఎప్పుడైనా నన్ను తలుచుకోగానే వెళ్ళి అమృతం ఇచ్చేయి. అమృతం తాగేశాడు అనుకోండి, ఇంకా ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు, హాయిగా ఉంటాడు. కాబట్టి అమృతం ఇచ్చేసేయన్నాను. అంటే ఇంద్రుడు అన్నాడు, ఆయన నరుడు, ఆయన ఒక్కసారి కృష్ణ అంటే వెళ్ళి అమృతం ఇచ్చేయినా ఎలా కుదురుతుందన్నాడు. నా శాసనం నీకేం అభ్యంతరం? నేను చెప్తున్నాను ఇమ్మని, ఇచ్చేసేయి. ఆయన కృష్ణ అనగానే వెళ్ళి అన్నాడు. ఇంద్రుడు అన్నాడు, ఇస్తాను. అంత మనశ్శుద్ధి ఆయనకు ఉందో లేదో ఆయనే నిరూపణం చేసుకోవాలి. నీ పేరు చెప్పగానే ఏ రూపంతో వెళ్ళి నేను ఇస్తే ఆయనకి ఎందుకు? అది కృష్ణప్రసాదం కదా. కృష్ణుడి పేరు చెప్పగానే దొరికిన నీళ్లు కదా. నువ్వు కృష్ణుడిని స్మరించావు, నీళ్లు తాగంటున్నాను కదా అన్నప్పుడు ఆయన తాగాలి కదా. అప్పుడు ఆయనకి మళ్ళీ అందులో రకరకాల ఆలోచనలన్నీ ఎందుకు? అలా ఆయనే అవకాశాన్ని పాడు చేసుకుంటే అందులో నా పూచి ఉండదు. కృష్ణ ఆయన తాగేస్తే ఆయనకి తెలియకపోవచ్చు, కానీ ఇక మళ్ళీ ఆయన నీళ్ళు అడగక్కర్లేదు, అమృతం ఇచ్చేస్తా. అలా ఇస్తాను, ఒప్పుకుంటావా అన్నాడు. నేనెవరిని వద్దనడానికి? ఆయన మనశ్శుద్ధిని ఆయన నిరూపించుకోవాలి. అది లేక కదా. నా దగ్గరంటే లేకపోయినా అనుగ్రహించాను, కానీ అందరూ అనుగ్రహిస్తారా అలాగా? నీ పరీక్ష నీది అన్నాడు. అందుకని ఉదంక మహర్షి, నేనే పంపాను ఇంద్రుణ్ణి నీకు అమృతం ఇమ్మని. ఆయన ఒక్కసారి నీ యోగ్యతని నువ్వే నిరూపించుకుంటే అమృతం ఇద్దామని వచ్చాడు. నీకు ఆయన శరీరంలోంచి పడుతున్నటువంటి శుద్ధమైన జలం కనపడలేదు. ఆయనకి మొల మీద బట్టలేదు, ఆయన దగ్గర దుర్వాసన వస్తోంది, ఆయన చుట్టూ కుక్కలున్నాయి, ఇవి కనపడ్డాయి నీకు. ఇవి కనపడ్డాయి, కానీ శుద్ధ జలం కనపడితే శుద్ధ జలాన్ని కృష్ణుడు ఇచ్చుంటాడు. ఇది కృష్ణప్రసాదం అన్ననాడు, నీకు అవన్నీ ఎందుకు? నువ్వు అలా అనలేకపోయావు. కాబట్టి పోగొట్టుకున్నది అమృతాన్ని పోగొట్టుకున్నావు. ఇంద్రుడు అంతర్ధానం అయిపోయాడు. నా దోషం ఏముంది? కృష్ణమాయ అంటావు ఎందుకు మనసులో అని అనాలా? వేరే మనసులో ఉన్న మాట గ్రహించే కదా ఇది చెప్పాడు. ఆయన అన్నాడు, అయ్యయ్యయ్యయ్యో కృష్ణ, చాలా పెద్ద పొరపాటు జరిగిపోయిందయ్యా. నువ్వు నాకు అమృతమే ఇవ్వాలనుకున్నావు, కానీ నేను అమృతాన్ని చేజార్చుకున్నాను, పొందలేకపోయాను అమృతాన్ని. మరి అంతే, ఇంకా నాకు ఇది నిర్జల ప్రదేశం అంటే ఇక నీరు కూడా లభించదా? కృష్ణ అన్నప్పుడు నీళ్లు రావా? ఎలా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఒక పని చేస్తా. నీకు బాగా నమ్మకం ఏమిటి? మేఘం వచ్చి వర్షిస్తే నీకు అనుమానం రాదు. ఈ అనుమానం మనసులో పెట్టుకునే కదా మొదటి నుంచి చెడిపోతున్నావు. అన్నిటికీ అనుమానం, అనుమానం పెనుభూతం. కాబట్టి ఓ పని చేస్తా. నువ్వు ఎప్పుడైనా నీరు కావాలనుకున్నప్పుడు నన్ను స్మరించు. నన్ను స్మరించగానే నల్లటి మబ్బులు వచ్చి వర్షిస్తాయి. అప్పుడు నీకు ఇంకేం అనుమానం ఉండదుగా. ఏంటి నీళ్లు, కృష్ణుడు మాయ చేశాడు, ఇవన్నీ నన్ను అనక్కర్లేదు. కనీసం నల్లని మబ్బును చూసినప్పుడు కూడా నేను గుర్తొస్తా. ఘనశ్యాం, మేఘశ్యాం అని కదా నాకు పేర్లు. అందుకని నన్ను నల్ల మబ్బుని చూడగానే నేను గుర్తొస్తాను. మళ్ళీ ఆ పడుతున్న నీళ్లు నేను ఇచ్చినవి అని అనుకోవచ్చుగా అప్పుడు. కాబట్టి అప్పుడు నీ అనుమానం పెట్టుకోకుండా నువ్వు అనుభవించచ్చుగా నీటిని. అందుకని మేఘములుగా వర్షిస్తాను. అంతేకాదు, ఆ మేఘములకు నా పేరొద్దు ఉదంక మహర్షి, నీ పేరు మీద వస్తాయి. అప్పుడు ఆ నిర్జల ప్రదేశం కదూ, నీరు దొరకని చోట కదూ వర్షం పడుతుంది. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వాన వలన పొందినటువంటి నీటిని అనుభవించి, అబ్బా ఇది ఉదంక మహర్షి సాధించిన అద్భుతం, మహానుభావుడు ఆయన కదూ కృష్ణుడి దగ్గర వరం పొందాడు. మేఘం ఒక్క ఉదంకుడి బిందెలో పడేటట్టుగా వర్షిస్తుంది ఏమిటి? మేఘాలు వచ్చిన తర్వాత ఆ ప్రదేశం అంతా వర్షిస్తాయి. అందరూ ఏమని చెప్పుకుంటారు? ఉదంక మహర్షి కృష్ణుడి దగ్గర పొందిన అనుగ్రహం, దానివల్ల మేమందరం బతుకుతున్నాం అంటారు. కాబట్టి ఆ మేఘములకు ఉదంక మేఘములు అని పేరు పెడతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.